ఓకే, రైట్. మనం ఒకసారి శ్రీహరి గారితో మాట్లాడదాం. శ్రీహరి గారితో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. ఎందుకంటే ప్రతిపక్షాలు అసలు ఏమంటున్నాయో విన్న తర్వాత వారి పార్టీ వ్యవహారం కాబట్టి వారు చెప్తే బాగుంటుంది. శ్రీహరి గారు నమస్తే అండి. నమస్తే. గుడ్ ఈవినింగ్ అంటే ప్రతి పార్టీలోనూ ఉంటాయి అంతర్గత కుమ్ములాటలు లేకుండా. కానీ ఇంత డేరింగ్ గా ఈ సందర్భంలో ఇంత డేరింగ్ గా నిర్ణయం తీసుకోవడానికి నిజంగా ఫోర్ సైడ్ డేర్ కు మేము అభినందిస్తున్నాం అన్న, మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. ఒక రకంగా డేరింగ్ డిసిజన్ ఇది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తము పచ్చ మీడియా, సొంత మీడియా, రకరకాలు ఉన్నాయి. ఇక మీడియా సంగతి గురించి మీకు ఎరికే. ఈ టైంలో రేవంత్ రెడ్డి ఇష్యూని కానీ కాంగ్రెస్ అంతర్గత విషయాలను కానీ చర్చించడానికి మీడియా ముందుకు లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ ఉంది, కానీ ఆ చర్చ ఉందనే పాపం రేవంత్ రెడ్డికి భయం. ఆ భయంతో మొన్న ఇష్టం వచ్చిన కామెంట్లు చేశాడు. సభ్య సమాజం కాదు, జనరల్గా వారు ఎదిగిందే మీడియా సహకారంతో. రేవంత్ రెడ్డి ఏదో ప్రజా ఉద్యమాలు చేసో, కార్మిక ఉద్యమంలోనో, విద్యార్థి ఉద్యమంలోనో, యువజన ఉద్యమంలోనో పనిచేసి ఈ సమాజం పట్ల పెద్ద అవగాహన ఉంది, ఒక మెచ్యూర్డ్ ఉన్న నాయకుడేం కాదు. ఆయనకు పాపం గబ్బిలానికి గుడ్ల గుబ్బ కూడా తేడా తెలియదు. ఆయనకు మిల్లెట్స్ కు పప్పు దినుసులకు కూడా తేడా తెలియదు. ఆయనకు తెలిసిందల్లా ఒకటే, అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఇష్టం వచ్చిన బురద చల్లి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి తను నోటికొచ్చిన హామీలనల్లా ఇచ్చి, ఎదురైన హామీలనల్లా ఇచ్చి అధికారంలోకి వచ్చినాడు. కాబట్టి ఏమీ లేని నన్నే, ఏ పసలేనండి, సమాజం పట్ల అవగాహన లేదు, తెలంగాణ ఉద్యమంలో అసలు భాగస్వామ్యం కాలేదు, ప్రజాస్వామిక ఉద్యమాల పట్ల కనీస గౌరవం లేదు, సమాజంలో రైతుల పట్ల, కార్మికుల పట్ల, మహిళల పట్ల ఎక్కడ కూడా, మహిళా జర్నలిస్టుల మీద కూడా అసెంబ్లీలో ఏం మాట్లాడడం మీకు ఎరికే. ఇట్లాంటి నన్నే ముఖ్యమంత్రిని చేసే స్థాయిలో మీడియా ప్రచారం చేసింది. కాబట్టి ఇదే మీడియా అదే ప్రచారం అట్లే చేస్తే నాలంటోని ఉత్త గాలి కొట్టుకపోతా అనే ఒక భయం కనిపించింది మీడియా గురించి ఆయన మాట్లాడిన దాంట్లో. కానీ రాజగోపాల్ రెడ్డి గారి విషయం గారికి వస్తే కూడా రేవంత్ రెడ్డి కంటే ఏ విషయంలో కూడా తీసిపోడు రాజగోపాల్ రెడ్డి. ఇవాళ వారు మాట్లాడిన విషయాల వరకు, ప్రజలందరూ అనుకునే విషయాలనే వారు మాట్లాడిన అంతవరకు రాజగోపాల్ రెడ్డి గారి మాటలు, వ్యాఖ్యలు, మనము ప్రజలందరూ మాట్లాడుకుంటున్న విషయాలే వారు కూడా మాట్లాడారు అనే వరకే రాజగోపాల్ రెడ్డికి మనం సంఘీభావం నిలపొచ్చు. కానీ రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఎవరండి? కనీసం వెంకటరెడ్డి గారైనా వారికి మంత్రి పదవి ఉండి, ఉన్నత స్థానంలో ఉండి, మంత్రి హోదాలో ఉండి కూడా వాళ్ళు రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఏ పదవి మళ్ళీ వారు స్వీకరించలేదు. ఆ మేరకు వెంకటరెడ్డి గారిది త్యాగం ఉంది, ఉద్యమంలో వారి పాత్ర ఉంది. ఉన్న ఏకైక పుత్రుడు పోవడం వల్ల కొంత ఇబ్బంది పడి కొంత అక్కడక్కడ కొంత డిస్టర్బ్ అవుతుండే కావచ్చు. కానీ కనీసం ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, ఉద్యమంలో వారి త్యాగం ఉంది వెంకటరెడ్డి గారిది. కానీ రాజగోపాల్ గారు ఎవరండి? వెంకటరెడ్డి గారి తమ్ముడిగా, కాంట్రాక్టర్గా ఎదిగి వారు ఒకనొక అవకాశం కల్పిస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఒక రకంగా పార్లమెంట్ సభ్యుడిగా. అది ఎట్లా సద్వినియోగం చేసుకున్నాడంటే విస్తృతమైనటువంటి కమ్యూనికేషన్లు, కాంటాక్ట్లు, సంబంధాలు పట్టుకొని ఇప్పుడు వారు, మీకు తెలుసు, ఆ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు దొరికిన సంబంధాలలో భాగమే బీజేపీతో కూడా ఆయనకు సంబంధాలు దొరికినాయి. ఆ సంబంధాన్ని అడ్డం పెట్టుకొని ఒక వ్యాపారి ఏం చూస్తాడండి? ఏ వ్యాపారం నడిస్తే ఆ వ్యాపారం చూసుకుంటాడు. ఆయనకు అంతమంది పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు సభ్యత్వం దొరికింది ఆయనకు. పట్టారా అంటే పడతలు పడ్డది ఆయనకు. తర్వాత ఆయనకు బీజేపీ తోటి పడతలు పడతా అనుకున్నాడు. పాపం బీజేపీలోకి పోయాడు. ఆడ పడతల వాళ్ళే వాళ్ళు రాజీనామా చేయమన్నారు, రాజీనామా చేసి పోటీ చేయమన్నారు. ఆడ పడతల పడకుండా మధ్యలోనే ఆగమైపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్లో వాళ్ళు హామీ ఇచ్చి తెచ్చుకున్నమాట నిజం. కాంగ్రెస్ విజయశేఖర్ అన్న, మా రామచంద్రన్న కూడా లైన్లో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఒక్క రాజగోపాల్ రెడ్డికే కాదు, చాలా మందికి చాలా రకాల హామీలు ఇచ్చింది. నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, వివిధ పార్టీల నుంచి వచ్చే నాయకులకు, విత్ ఇన్ ద పార్టీలో ఉన్న నాయకులకు మాత్రమే కాదు, ప్రజలకు కూడా 420 హామీలు, 6 ప్రధానమైన హామీలు, ఇవన్నీ చేసింది అధికారంలో రావడం కోసం. అందులో భాగము చిన్న పార్టీ రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇస్తామని అన్నారు. కానీ విస్తృతంగా పెరిగినటువంటి సామాజిక చైతన్యం, తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి సహజమైన చైతన్యం, ఇవన్నీ కలిసి జిల్లాల వారిగా పదవులు ఇవ్వడంలో పాటించాల్సి వస్తుంది కొన్ని కనీస సూత్రాలు.
సామాజిక వర్గాలు పాటించాల్సి వస్తుంది. ఇవన్నీ బ్యాలెన్సింగ్ చేయాల్సి వస్తుంది కదా అన్న. అక్కడికి వచ్చినప్పుడు ఖమ్మం నుంచేమో అనివార్యంగా ముగ్గురికి ఇవ్వాల్సి వచ్చింది. దళితు నాయకుడు కాబట్టి బట్టికి ఇవ్వాల్సి వచ్చింది, పొంగులేటికి తప్పని పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో సేమ్ రాజగోపాల్ రెడ్డి కంటే కొద్దిగా పెద్ద కాంట్రాక్టర్ కదా ఆయన. రాజగోపాల్ రెడ్డి ఆయన మందం నల్గొండ జిల్లా మందం ఫైనాన్స్ చేస్తే, పొంగులేటి ఆయన జిల్లా దాటి ఇంకో బయటకు కూడా ఫైనాన్స్ చేసిండు. కాబట్టి కంపల్సరీ కింద రాజగోపాల్ రెడ్డి కంటే పొంగులేటి వైపు ఎక్కువ మొగ్గు చూపెట్టిర్రు. ఇంకో అనివార్యంగా ఖమ్మం నుంచి ఒకరికి ఇవ్వాలి కాబట్టి, ఎందుకంటే చంద్రబాబు కదన్నా ఆడిచ్చేది రేవంత్ రెడ్డిని. కాబట్టి ఖమ్మలకు మంత్రి పదవి కూడా క్యాబినెట్ కొనసాగుతుందా, కాబట్టి అనివార్యంగా తుమ్మలకి ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఖమ్మంలో ముగ్గురికి ఇచ్చారు కదా, నల్గొండలో కూడా ముగ్గురికి ఎందుకు ఇయ్యరు అన్న, ఏదో కట్ అయినట్టుంది. నాది ఎందుకు ఆడియో వీడియో పోయినట్టుంది. ఖమ్మంలో కూడా ఎందుకు ఇయ్యరు అనేది ఒక చర్చ వచ్చింది. ఆ చర్చలో అనివార్యంగా నాకు ఖమ్మంలో ఇచ్చినప్పుడు నల్గొండలో ఎందుకు ఇయ్యరు అని ఆయన తపన. ఆయన అన్నిటికంటే ప్రధానంగా చెప్పేది నాకు అధిష్టానం మాట ఇచ్చిందని చెప్తున్నారు. అవునన్నా, ఇచ్చి ఉండొచ్చు కాక, నేను ఆ విషయం లోతులకు పోవట్లేదు. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలు, ఒక రాష్ట్రాన్ని నడపాలంటే ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి కదా విషయాన్ని. అవునవునన్నా, వీటన్నిటి ప్రభావితం ఉన్నప్పుడు ఈ ప్రభావితంలో ఖచ్చితంగా ప్రాంతీయ సమీకరణాలలో ఒక జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి, ఆదిలాబాద్ నిజామాబాద్ లాంటి జిల్లా నుంచి అసలు మంత్రే లేడు కదా అన్న. మరి ఇట్లాంటి టైంలో ఖమ్మం నుంచి ముగ్గురు ఉన్నారు కాబట్టి నల్గొండ నుంచి కూడా ముగ్గురు ఉండాలని కోరుకుంటే, ఆ ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గం అంటే అది సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది కదా అన్న. ఓకే, కాబట్టి ఆయనకు రావడానికి అవకాశం లేదు అక్కడ. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏముందంటే, ఇప్పుడు ఈ సామాజిక సమీకరణాలు, ఈ సామాజిక చైతన్యము, ప్రజల ఆకాంక్షలు, ఈ ప్రజాస్వామికం, ఇది ఏది తెలియదు. ఒక కాంట్రాక్టర్గా నేను టెండర్ వేసిన, బీజేపీలో టెండర్ వేసిన, ఆ టెండర్ కాదనుకో కాంగ్రెస్లో టెండర్ వేస్తే నాకు మాట ఇచ్చిర్రు. కాబట్టి నా టెండర్ ఎందుకు సక్సెస్ చేయరనేదే తప్ప, ఆయనకు సమాజంలో జరుగుతున్నటువంటి సామాజిక వర్గాల విషయం కానీ, ఈ సామాజిక చైతన్యం విషయం కానీ, ఈ సమీకరణాల విషయం కానీ ఆయనకి ఏది వంటపడతలేదు ఇప్పుడు. ఎందుకంటే నాకంటే వేస్ట్ గాడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కనీసం మంత్రినిగా వద్దా? సరే మాటలు తప్ప, కానీ వారు మాట్లాడే లేవనెత్తిన విషయాలు చూడన్నా. ఒక ఆంధ్ర పెట్టుబడిదారులు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారనే విషయం కానీ, జర్నలిస్టుల పట్ల రేవంత్ రెడ్డి వైఖరి విషయంలో కానీ, మొత్తం పార్టీలో ఆయన నడుపుతున్నటువంటి తీరు విషయంలో కానీ, వారు రాజగోపాల్ రెడ్డి గారు లేవెత్తిన అంశాలన్నీ కూడా చర్చించదగ్గాయి, ఆహ్వానించదగ్గాయి, నిజమైనటువంటి ఆరోపణలే. కానీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం వల్ల అవి నిజమైన విషయాలు అయినా సరే కానీ, రాజగోపాల్ రెడ్డి నేపథ్యము, ఆయన అడుగుతున్న తీరు దేనికోసము, ఇవన్నీ ఒక్క మంత్రి పదవి కాడ కొట్టేస్తారు ఇవన్నీ. కానీ కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారి వాదనలు నిజమే, కానీ రాజగోపాల్ రెడ్డి వాదం తప్పు. ఆయన తీసుకొచ్చిన అంశాలన్నీ నిజమైనవే, కానీ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడే తీరు కానీ, ఆయన ఆకాంక్ష కానీ, ఆయనకు మంత్రి పదవి తప్ప ఇంకా ఏ సంబంధం, దేనితోటి ఆయనకు సంబంధం లేదు. కానీ రేవంత్ రెడ్డి విషయంలో ఆయన చెప్పినవి మాత్రం 100% నిజంగా కూడా ఈ తెలంగాణకు దశాబ్దాల తరబడి ఒక చరిత్ర ఉందన్న, శతాబ్దాల తరబడి చరిత్ర ఉంది. కానీ ఏ మాత్రం ప్రాంతం మీద, ప్రజల మీద, ప్రజా సమస్యల మీద కనీస స్పందన లేనని ముఖ్యమంత్రి అవ్వడం మాత్రం కొద్దిగా బాధాకరమైన విషయమే అన్న. రైట్. మా రామచంద్రన్ ఏం మాట్లాడతారో విన్నాక మిగతా విషయాలు మాట్లాడతారు. తప్పకుండా. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం సార్ అందరికి.